అయినా పోయి రావెలే హస్తినకు అంటూ మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో తిక్కన రాశారు. ఎప్పుడో దశాబ్దాల క్రితం ఆయన రాసిన ఈ మాటను ఇప్పుడు ప్రపంచం ఆచరించి చూపిస్తోంది. హస్తినలోని పర్యటించేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. నాయకులంతా భారత్కు క్యూ కడుతున్నారు. భారత్తో దోస్తీకి సై అంటున్నారు. భారత్ తమ పక్కన ఉంటే చాలు అనుకునే వరల్డ్ లీడర్ల సంఖ్య ఇప్పుడు క్రమంగా పెరుగుతుంది. గత 5 నెలల్లో భారత్ 4 చారిత్రక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి అమెరికా కూడా చేరింది. అగ్రరాజ్యాలు ఎందుకు భారత్ ముందు తల వంచుతున్నాయి? భారత్తో స్నేహానికి కెనడా ఎందుకు తప్పిస్తుంది? భారత్ సృష్టిస్తున్న ట్రేడ్ సునామీ సీక్రెట్ ఏంటి? లెట్స్ వాచ్. ప్రపంచానికి సేఫ్ హేవెన్గా భారత్ మారిందా? భారత్ వైపు ప్రపంచం ఎందుకు చూస్తోంది? గ్లోబల్ ట్రేడ్ను భారత్ మలుపు తిప్పుతోందా? అమెరికాతో వాణిజ్య ఒప్పందం భారత్కు భారీ ఊరటను ఇచ్చింది. కానీ భారత్ చేసుకున్న ఒప్పందాల్లో కేవలం ఇది ఒకటి మాత్రమే. నిజానికి గత 5 నెలల్లో భారత్ పలు చారిత్రక ఒప్పందాలను కుదుర్చుకుంది. బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఒమాన్, న్యూజిలాండ్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పుడు అమెరికాతో కూడా వాణిజ్య ఒప్పందం కుదిరింది. లండన్ నుంచి బ్రస్సెల్స్ వరకు, గల్ఫ్ నుంచి పసిఫిక్ వరకు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. ఢిల్లీతో స్నేహానికి క్యూ కడుతున్నాయి. గత 5 నెలల్లో మొదట యునైటెడ్ కింగ్డమ్తో భారత్ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నిజానికి చాలా ఏళ్లుగా భారత్, బ్రిటన్ మధ్య వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. ఇరువైపులా పలువురు ప్రధానులు స్వేచ్ఛ వాణిజ్యంపై చర్చలు జరిపారు. కానీ చివరికి 2025లో ట్రేడ్ చర్చలు ముగింపునకు చేరుకున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకొచ్చింది. ఈ పరిణామాన్ని బ్రెగ్జిట్ అంటారు. బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్ మనుగడకు భారత్తో డీల్ అత్యవసరంగా మారింది. కానీ ఈ డీల్ భారత్కు కేవలం వ్యూహాత్మక బలానికి సంబంధించింది. ఈ డీల్ భారత ఉత్పత్తులపై పన్నులు తగ్గిస్తుంది, సేవా రంగానికి కొత్త దారుల్ని ఏర్పరుస్తుంది, నిపుణుల రాకపోకలను సులభతరం చేస్తుంది. అంతేకాకుండా ఇది ఒక భారీ మార్పును కూడా సూచిస్తోంది. భారత్ వంటి అతి పెద్ద మార్కెట్ ప్రపంచానికి ఎంత అవసరమో ఇండియా యూకే డీల్ చాటి చెబుతుంది. ఇండియా బ్రిటన్ ఒప్పందం 2 దేశాలకు అపారమైన ప్రయోజనాలు చేకూరుస్తుందని యూకే ప్రధాని కేర్ స్టామర్ అప్పట్లో చెప్పాడు. ఈ ఒప్పందంతో వేతనాలు పెరుగుతాయని, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, శ్రామికులకు మంచి చేస్తుందన్నారు. వ్యాపారాలకు మేలు చేసి ఉద్యోగాల కల్పనకు ఫ్రీ ట్రేడ్ అవకాశాన్ని కల్పిస్తుందని స్టామర్ స్పష్టం చేశాడు. సుంకాలను తగ్గించడంతో వాణిజ్యాన్ని మరింత చౌకగా, వేగంగా మార్చి ఎగుమతులు, దిగుమతులను సులభతరం చేస్తుందని బ్రిటన్ ప్రధాని తెలిపాడు. బ్రిటన్తో స్వేచ్ఛ వాణిజ్యం కుదుర్చుకున్న భారత్ కొన్ని రోజులకే గల్ఫ్ కంట్రీ ఒమాన్తో మరో డీల్ చేసుకుంది. టెక్స్టైల్స్ నుంచి ఇంజనీరింగ్ పరికరాల వరకు 98% భారతీయ ఎగుమతులకు ఎలాంటి సుంకాలు లేకుండా ఒమాన్కు చేరుకుంటాయి. ఈ ఒప్పందం భారత్కు వాణిజ్య విజయంగాను, వ్యూహాత్మకమైనది. అంతేకాదు గల్ఫ్ ప్రాంతంలో భారత్ స్థానాన్ని ఫ్రీ ట్రేడ్ డీల్ మరింత బలోపేతం చేస్తుంది. ఆ తర్వాత పసిఫిక్ కంట్రీ న్యూజిలాండ్తో భారత్ ఒప్పందాన్ని చేసుకుంది. 2 దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత్, న్యూజిలాండ్ మధ్య కేవలం 9 నెలల్లో వాణిజ్య చర్చలు పూర్తయ్యాయి. న్యూజిలాండ్తో భారత్ చేసుకున్న ఒప్పందం కూడా అత్యంత కీలకమైనది. భారత ఎగుమతులు, సేవలకు ఎలాంటి సుంకాలను న్యూజిలాండ్ వేయడం లేదు. సేవలు, పెట్టుబడుల్లో ఇరు దేశాలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ 3 దేశాలతో కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ డీల్స్ లో అత్యంత కీలకమైనవి వ్యవసాయ ఉత్పత్తులు. భారత ప్రయోజనాలకు బ్రిటన్, ఒమాన్, న్యూజిలాండ్ ప్రాధాన్యమిచ్చాయి. ఈ 3 డీల్స్ తర్వాత మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ వచ్చింది. భారత్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని యూరోపియన్లు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పిలుస్తున్నారు. యూరోపియన్ యూనియన్, ఇండియా మధ్య వాణిజ్య ఒప్పందం జనవరి 27న కుదిరింది. నిజానికి ఈ ఒప్పందం కోసం ఇరువైపులా 20 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. 2 దశాబ్దాలుగా ఎత్తునిస్తున్న చర్చలు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. అప్పట్లో ఇరు పక్షాల ప్రమాణాలు వేరు, ప్రాధాన్యతలు వేరు, రాజకీయాలు కూడా వేరువేరుగా ఉండేవి. కానీ 2026 జనవరిలో పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. యూరోపియన్ యూనియన్ నాయకులు భారత్లో పర్యటించారు. ఇరుపక్షాలు చర్చలు ముగించి ఒప్పందాన్ని ఖరారు చేశాయి. దీన్ని చారిత్రాత్మక ఒప్పందంగా నిపుణులు పేర్కొంటున్నారు. తాము భారీ ఒప్పందాన్ని సాధించామని యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లీన్ తెలిపారు. అత్యుత్తమ ఒప్పందాన్ని సాకారం చేసినట్టు వెల్లడించారు. 200 కోట్ల మంది జనాభా ఉన్న మార్కెట్ను సృష్టించినట్టు ఉర్సులా చెప్పారు. ఇది ప్రపంచంలోనే 2 అగ్రగామి దేశాల కథగా
ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల కలయికగా అభివర్ణించారు. ఇరు పక్షాలకు ప్రయోజనం చేకూరేలా ఈ భాగస్వామ్యాన్ని ఎంచుకున్నట్టు ఉర్సులా స్పష్టం చేశారు. ఇప్పుడు భారత్తో అమెరికా కూడా డీల్ కు అంగీకరించింది. అయితే ఇక్కడితో ఈ డీల్స్ కథ ఆగిపోదు. ప్రపంచ దేశాలకు చెందిన నాయకులు ఇప్పుడు ఢిల్లీలో ల్యాండ్ అవుతున్నారు. ఈ ఏడాది జనవరిలో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జి భారత్లో పర్యటించాడు. రెండు దేశాలు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయూలపై సంతకాలు చేశాయి. టెక్నాలజీ నుంచి డిఫెన్స్ రంగాలు ఈ ఎంఓయూల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన రాజకీయ మార్పులు, అస్థిరతలు నెలకొన్నట్టు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జి తెలిపాడు. ఈ నేపథ్యంలోనే భారత్ జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఉమ్మడి ఆసక్తి ఉందన్నాడు. జర్మన్లకు యూరోప్, అమెరికాతో సంబంధాలు ఎంత ముఖ్యమో వేగంగా మరిన్ని విస్తృత భాగస్వామ్యాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం కూడా ఉందని మెర్జి చెప్పుకొచ్చారు. సుదీర్ఘకాలం జర్మనీతో నిలబడే భారత్ వంటి భాగస్వామికి తాము ప్రాధాన్యమిస్తున్నట్లు మెర్జి స్పష్టం చేశాడు. జనవరి 19న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ అల్ నహియాన్ ఎంబీజెడ్ భారత్లో అడుగుపెట్టాడు. ఇది ఆకస్మిక పర్యటన. కేవలం 3 గంటలు మాత్రమే నహియాన్ భారత్లో ఉన్నారు. కానీ ఈ 3 గంటల్లోనే పలు అంశాలపై ప్రధాని మోడీ, అధ్యక్షుడు నహియాన్ చర్చించినట్టు నివేదికలు వెలువడ్డాయి. రెండు దేశాల మధ్య మెగా డిఫెన్స్ ప్లాన్ పై సంతకాలు జరిగాయి. ఇందులో ట్రేడ్ ను మరింత పెంచే ప్లాన్లు కూడా ఉన్నాయి. $300 కోట్ల లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేశాయి. 2022లో ఇరు దేశాల మధ్య జరిగిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఒప్పందం తర్వాత ద్వైపాక్షిక వాణిజ్యం $10,000 కోట్ల చేరిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. ఆ తర్వాత యుఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని కలిసి తమ లక్ష్యాలను విస్తరించినట్టు వివరించాడు. 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $20,000 కోట్ల విస్తరించాలని నిర్ణయించినట్టు మిస్త్రీ వెల్లడించారు. ఈ నెల చివరిలో బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా సైతం భారత్లో పర్యటించనున్నారు. ముఖ్యంగా దక్షిణ అమెరికాలో వాణిజ్యాన్ని విస్తరించడంపై ఇరు దేశాలు దృష్టి సారించే అవకాశం ఉంది. ఆ తర్వాత మార్చిలో కెనడా ప్రధాని మాక్ కార్నీ భారత పర్యటన కూడా ఖరారైంది. విషయం ఏంటంటే, సరిగ్గా ఏడాది క్రితం భారత కెనడా సంబంధాలు పాతాళానికి పడిపోయాయి. ఇరు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. ఒక దేశంపై మరో దేశం తీవ్ర ఆరోపణలు గుప్పించుకున్నాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటికీ పరిస్థితి ఎంతో మారిపోయింది. కార్నీ పర్యటన బట్టి చూస్తే ఇప్పుడు భారత అవసరం కెనడాకే ఎక్కువగా ఉంది. అసలు ఈ ట్రెండ్ కు కారణం ఏంటి? ప్రపంచ దేశాలన్నీ భారత్ తో కలిసి పనిచేయడానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నాయి? ఎందుకంటే పాత వాణిజ్య సూత్రాలకు కాలం చెల్లింది. అమెరికా ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చైనాను ప్రపంచ దేశాలు నమ్మడం లేదు. సప్లై చైన్లు దెబ్బతింటున్నాయి. అందుకే యూరోప్, కెనడా, పాన్ వంటి గల్ఫ్ దేశాలతో సహా మిడిల్ పవర్స్ అన్ని ఒక నమ్మకమైన భారీ మార్కెట్ కోసం వెతుకుతున్నాయి. ఇప్పుడు ఆయా దేశాలకు గమ్యస్థానంగా భారత్ కనిపిస్తోంది. 144 కోట్ల మంది జనాభా కలిగిన మార్కెట్ ను ఎవరు మాత్రం వదులుకుంటారు? ప్రపంచంలోని టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి భారత్. రాజకీయంగా స్థిరత్వం ఉన్న దేశం. భారత్ తో ఎలాంటి ప్రభావం చూపగలదో అంతే స్వతంత్రంగా నమ్మదగిన దేశంగా కూడా నిలుస్తుంది. అంతేకాదు, భారత్ ఆలోచన దృక్పథంలో కూడా మార్పు వచ్చింది. దశాబ్దాలుగా స్వేచ్ఛ వాణిజ్యాన్ని పట్టించుకోలేదు. ఎప్పుడూ స్వయం సమృద్ధికి తొలి ప్రాధాన్యం ఇచ్చింది. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో ముడిపడడాన్ని రిస్క్ గా భావించేది. కానీ ఇప్పుడు ఆ తర్కం పూర్తిగా మారిపోయింది. కొన్ని రంగాల్లో ప్రపంచంతో కలిసి పనిచేయడానికి భారత్ ఆసక్తి చూపుతోంది. దేశంలో తయారు చేసి ప్రపంచానికి అమ్మేందుకు ఆసక్తి చూపుతోంది. అదే సమయంలో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితిని భారత్ అవకాశంగా మార్చుకుంటోంది. దీంతో ప్రపంచం ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తోంది.